నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. తెలంగాణ రైతులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు మొదలయ్యాయి. వరి కోతలు ఊపందుకోవడంతో ఇప్పటి వరకు 1000కి పైగా కొనుగోలు కేంద్రాలు తెరిచారు. రానున్న రోజుల్లో కొనుగోలు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే మొత్తం 8000 కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈసారి 56.69 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. దీని ద్వారా 90 లక్షల టన్నుల ధాన్యం కూడా వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. సన్న, దొడ్డు ధాన్యం కొనుగోలు చేయడానికి వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వస్తున్న ధాన్యంలో దాదాపు 95% సన్న రకాలే ఉన్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు 15,354 టన్నుల కొనుగోలు జరిగాయి. అందులో 14,599 టన్నులు సన్న రకాలు కాగా దొడ్డు రకం కేవలం 755 టన్నులు మాత్రమే ఉన్నాయి. కొన్న ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లుకు పంపిస్తున్నారు. ఈ రబీ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 70.13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో దొడ్డు రకం 46.71 లక్షల టన్నులు, సన్న రకాలు 23.42 లక్షల టన్నులు ఉన్నాయి. అంటే దాదాపుగా దొడ్డు రకాలు 66%, సన్నాలు 34% సాగు చేశారు. సన్నధాన్యానికి గత ఖరీఫ్ లో క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇచ్చారు. ఇప్పుడు రబీ సీజన్ లో కూడా అదే బోనస్ ఇస్తున్నారు. గ్రేడ్ ఏ రకానికి ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు 2320 ఇస్తుంది. దీనికి అదనంగా బోనస్ 500 రూపాయలు కలిపి మొత్తం 2820 చెల్లిస్తారు. గతంలో మిల్లర్లు, వ్యాపారులు దీనికంటే ఎక్కువ ధర ఇచ్చారు. కానీ ఇప్పుడు అంత ఎక్కువ ధర ఇవ్వడం లేదు. అందుకే రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కొనుగోలు చేసిన 15,354 టన్నుల ధాన్యానికి 35.62 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు రైతులకు 5.78 కోట్లు చెల్లించారు.